వర్షాలు తుఫాను బాగా పడింది, నదిలో దొంగలు వస్తూ ఉన్నాయి. ఈ లోపల ఒకడు చూశాడు, దొంగ వస్తూ ఉంది. ఆ దొంగ వస్తూ ఉంటే భార్య చెప్తున్నాడు, ఆ దొంగ గనుక మనకు దొరికింది అని అంటే మన ఇంట్లో మంచాలు చేసుకోవచ్చు, కుర్చీలు చేసుకోవచ్చు, మనకి ఏ డోకా ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, కావాల్సిన ఫర్నిచర్ ఉంటుంది అని చెప్పి అమాంతంగా నీళ్ళలో కూరికాడు. ఆ దొంగ దగ్గరకు ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆ దొంగను పట్టుకున్నాడు. దొంగను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకురావాల్సిన దొంగ ఒడ్డుకు రావటల్లా వీడు మాత్రం దాంతోపాటు కొట్టుకుపోతా ఉన్నాడు. భార్య బిడ్డలు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఏమండి అలా వెళ్ళిపోతున్నారండి, దాంతోపాటు ఒడ్డుకు వచ్చేసేయండి, ఒడ్డుకు తెచ్చేసేయండి, గట్టిగా అరుస్తుంది భార్య. పిల్లలు అంటారు, నానా దాంతోపాటు వెళ్ళిపోతున్నావేమిటి, ఒడ్డుకు తీసుకురా. ఈ అరుపులు విన్నటువంటి ఆ మిగతా జాలర్లు వాళ్ళ కుటుంబాలు కూడా బయటకు వచ్చినాయి. ఏంట్రా ఏమైంది అంటే, నాన్న దొంగ తేవడానికి వెళ్ళాడు, దాన్ని తీసుకురాకుండా దాంతోపాటు వెళ్ళిపోతున్నాడు. రే ఏమైందిరా నీకు, ఎదురుగుండా పెద్ద సుడిగుండ ఉంది, దాంట్లో పడ్డావంటే బతికే ఛాన్స్ లేదు, ఆ దొంగను వదిలిపెట్టేసి నీ ప్రాణాలు కాపాడుకో, వచ్చేసాయి. అందరూ అరుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు. నాన్న ఆ దొంగను వదిలేసాయి నాన్న, నీ ప్రాణమన్నా కాపాడుకో నాన్న, వచ్చేసాయి నాన్న. పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు. అప్పుడు వాడు తిరిగి అంటున్నాడు, ఏంటో తెలుసు, రే వదిలేయాలని నాకు ఉందిరా, గట్టుకు చేరుకోవాలి, నా బిడ్డలతో ఉండాలి నాకు ఉందిరా, ఇది నన్ను వదలట్లేదురా, అది నిన్ను వదలకపోవడం ఏంట్రా, దాన్ని వదిలిపెట్టి వచ్చేసారా, నాకు బ్రతకాలని ఉంది, నా భార్య బిడ్డలను చూసుకోవాలని ఉంది, కానీ వదిలిపెట్టాలని నాకున్నా, ఇది నన్ను వదిలిపెట్టట్లేదురా, గట్టిగా పట్టేసుకుందిరా, అది పట్టుకోవడం ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నావు, ఏమైందిరా, దొంగ అని చెప్పి దగ్గరకు వచ్చానురా, దొంగేమో అని పట్టుకున్నానురా, తీరా చూస్తే దొంగ కాదురా, ఇది ముసలే. ఏదైతే తనను ఆకర్షించిందో, ఏదైతే ఆకర్షణంగా కనిపించిందో, ఏదైతే తనకు ఇంటికి తెచ్చుకుంటే కావలసిన ఫర్నిచర్ చేసుకోవచ్చు అని అనిపించిందో, దగ్గర దాకా వెళ్ళేదాకా తెలియలేదండి అదేమిటని, ముసలి అని చెప్పి. ఆ ముసలి ఏం చేసిందో తెలుసా, అమాంతంగా వీడిని పట్టేసుకుంది. వీడికి ఏముంది తెలుసా అండి, ఆశ ఉంది. ఏమిటి ఆశ, బయటపడాలి. ఏమిటి ఆశ, బ్రతకాలి. ఏమిటి ఆశ, భార్య బిడ్డలను పోషించుకోవాలి. కానీ ఏమవుతుంది ఇప్పుడు, ఏదైతే ఆకర్షించిందో, ఏదైతే ఆశను పుట్టించిందో అదే అతను అమాంతంగా పట్టి బిగించేసింది, బంధించేసింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న తమ్ముడు, చెల్లె, సహోదరులు, ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక ఆకర్షణలో పడ్డావు, ఏదో ఒక అపవిత్రమైన అలవాటుకు బానిస అయ్యావు, ఎవరో ఒక దానికో ఒకడికో నీ జీవితంలో అంకితమైపోయావు. ఫలితంగా ఆ ఉచ్చులోంచి బయటకు రాలేకపోతున్నావు. నువ్వు నాశనము కాక మునిపే, నరకానికి పోక మునిపే, దేవుడికి నువ్వు నాకు వద్దు నరికి వేయక మునిపే మారు మనసు పొందో.